హాయ్ ఫ్రెండ్స్. ఈ చాలా రోజుల తర్వాత ఏదైనా ఒక కామన్ థింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూట్యూబ్లోకి రావటం జరిగింది. అది కూడా రోహిత్ సార్ యొక్క రిక్వెస్ట్. అండ్ మోర్ ఓవర్ నా స్టూడెంట్స్ ఆల్రెడీ గ్రూప్ 2 సెలెక్ట్ అయిన వాళ్ళు, లేదా సమ్వాట్ జాబ్లో ఉన్న వాళ్ళు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, సరే కొత్తగా వచ్చిన వాళ్ళు, లాస్ట్ 2-3 ఇయర్స్లో వచ్చిన వాళ్ళు అంటే ఈ జీవోస్ వీటి సంగతి అర్థం కాకపోవచ్చు. ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు, ఒక సిస్టర్ ఉంది, తను రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా ఉంది. తను అడిగింది, అన్నయ్య ఏదో జీవో మారిందంట, భయం వేస్తుంది అన్నయ్య, నేను బీటెక్ ఏమో వేరే దగ్గర చేశాను, ఒడిశా స్టేట్లో చేశాను, ఇప్పుడు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ అయితే నాకు లోకల్ అవ్వదంట, ఏంటనే భయం వేస్తుంది అని చెప్పింది. అంటే ఆ జీవోలో ప్రిస్క్రైబ్ చేశాడు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాని నుంచి లాస్ట్ 7 ఇయర్స్కి వెళ్తాము, దాంట్లో 4 ఇయర్స్ చూస్తామని ఎవరో మిస్లీడ్ చేస్తున్నారు వీళ్ళకి, ఎవరికి, యాస్పిరెంట్స్కి. నేను ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఏవైతే మనకు, సరే నేను ఇక్కడ స్టేట్ క్యాడరు, మల్టీ జోనల్ క్యాడరు, జోనల్ క్యాడరు, డిస్ట్రిక్ట్ క్యాడర్ ఇవన్నీ మాట్లాడదలుచుకోలే, వాటికి చాలా టైం కావాలి, నేను కూడా చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంది, ఏది పడితే అది మాట్లాడడానికి కూడా వీల్లేదు. క్లియర్గా రెండే 2 అంశాలు చెప్తున్నా. ఏపీలో యాజ్ పర్ న్యూ గెజిట్ ఏదైతే విడుదల చేశారో జీఓఎంఎస్ నెంబర్ 45 ప్రకారము ఏపీపీఎస్సికి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కానీ, డిఎస్సికి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దానికి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. లోకల్ క్యాండిడేట్ అంటే ఏంటంటే 1 to 7th క్లాస్ ఫిక్స్, ఇంకా మీరేం మాట్లాడడానికి వీల్లేదు. 1 నుంచి 7వ తరగతి వరకు చదివినప్పుడు మీరు గరిష్టంగా ఎక్కడైతే చదివారో అది లోకల్. అర్థమవుతుందా? అక్కడ మనకు ఇంక్లూడింగ్ ద క్వాలిఫైయింగ్ ఇయర్ అని అన్నాడు అనుకోండి, అప్పుడు 7th మ్యాండేటరీగా చదవాలి. 7th మ్యాండేటరీగా చదువుతూ 4 సంవత్సరాలు, ఆ 7 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ లోకల్. లేదు 7th మ్యాండేటరీగా ఉంది అంటే కన్సర్న్ స్టేట్లో ఉండాలి, ఏపీలోనే ఉండాలి, వేరే దగ్గర ఉంటే అవ్వదు. లేదు ఆ 7 సంవత్సరాల్లో సార్ నేను 1 సంవత్సరం శ్రీకాకుళంలో చదివా ఫస్ట్ క్లాస్, 2nd, 3rd విజయనగరంలో చదివా, 4th, 5th గుంటూరులో చదివా, 6th, 7th చిత్తూరులో చదివా, చిత్తూరు లోకల్. అంటే ఆ 7 సంవత్సరాల్లో అన్ని ఈక్వల్ ఇయర్స్ మీరు చదివితే గనక చివరిగా లాస్ట్ ఈక్వల్ ఇయర్స్ ఎక్కడైతే ఉన్నాయో, లాస్ట్ సమాన సంవత్సరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ లోకల్. అర్థమవుతుందా? అంటే 7 సంవత్సరాల్లో గరిష్టంగా 4 సంవత్సరాలు చదవాలి. ఎందుకంటే 7లో ఏంటి గరిష్టం ఎంత, 7లో హాఫ్ 3.5 కదా, కాబట్టి 4 అని ఇచ్చారు. మీరు 4 సంవత్సరాలు ఎక్కడ చదవలేదు. అదే ఏపీలో ఫస్ట్ 1 to 7th ఏపీలోనే చదివారు. ఒక్కొక్క జిల్లాలో మీ ఫాదర్ ట్రాన్స్ఫర్ అవుతున్నారు, ఒక్కొక్క జిల్లాలో మీరు ఒక్కొక్క సంవత్సరం చదివారు, మరి లోకల్ అవ్వరా? అంటే కాన్స్టిట్యూషన్లో మీకు లోకల్ అయ్యే రైట్ లేదా? ఎవడన్నాడండి అది? ఖచ్చితంగా లోకల్ అవుతారు. మీరు 7 1st to 7th క్లాసు 7 డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో చదివినా సరే 7th క్లాస్ ఎక్కడ చదివారు అక్కడ లోకల్. 1 to 3 మీరు విశాఖపట్నం చదివారు, 4th, 5th, 6th మీరు గుంటూరు చదివారు, 7th క్లాస్ అనంతపూర్ చదివారు, అనంతపూర్ ఏపీలోనే ఉంది కదా, సో అనంతపూర్ చదివారు. మీరు 4th, 5th, 6th ఎక్కడ చదివితే అక్కడ లోకల్. మీరు 2 సమాన సంవత్సరాలు ఉన్నాయి, 2 3 సంవత్సరాలు ఉన్నాయి, చివరి 3 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ లోకల్. మీరు భయపడి మీ మైండ్ని డైవర్ట్ చేసుకుంటూ మా ప్రిపరేషన్ అంతా బూడిదలో కలిసిపోయింది ఇలాంటివి వద్దు దయచేసి. క్లియర్గా జీవోస్ని అర్థం చేసుకోండి. నాకు మీ అంతా లేదా మీకన్నా తక్కువ పరిజ్ఞానమే ఉంది. మేధావులు ఎవరైతే యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నారో అంత పరిజ్ఞానం కూడా నాకు లేదు. బట్ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఏమైంది 2019లో తెలంగాణ శాసనసభలో 2018లోనే 2018 నవంబర్లోనే ఎప్పుడో అక్టోబర్లోనో కేసీఆర్ శాసనసభను రద్దు చేస్తూ ఎలక్షన్స్కి వెళ్ళాడు. ఆ 14 నుంచి 18 మధ్యలో అతను, అంటే ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, ఒక ఎస్ఐ నోటిఫికేషన్ ఒకటి ఇచ్చింది, 17లో డిఎస్సి ఇచ్చింది, 16లో గ్రూప్ 2 ఇచ్చింది. సరే తక్కువ నోటిఫికేషన్స్ ఇచ్చింది ప్రభుత్వం. సరే వాళ్ళ ఉద్దేశం ఏంటి మనకు అదంతా, నేను ఏ ప్రభుత్వానికి అనుకూలం కాదు, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఇక్కడ కేవలం మిమ్మల్ని అంటే మీలో ఉన్న బాధ ఏంటో దాన్ని తొలగించడం చెప్తున్నా. కేసీఆర్ గారు అప్పటి అసెంబ్లీలో ఏమన్నారంటే 2018 అసెంబ్లీని రద్దు చేసే ముందు, నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను, నేను ఉద్యోగాల కల్పనకు సిద్ధపడుతున్నాను. అయితే ఏమైందంటే గత ఎస్ఐ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చానో, ఎస్ఐ నోటిఫికేషన్ జోనల్ కేడర్లో మనకు అప్పటికేంటంటే 70% లోకల్కి, 30% నాన్ లోకల్ కాదు,
ఓపెన్ టు ఆల్, ఎవరైనా జమ్మూ కాశ్మీర్ అతను కూడా ఇక్కడ రాసుకోవచ్చు. అట్లా ఆ ఓపెన్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎక్కువగా ఏపీ వాళ్ళు వచ్చారు. అర్థమవుతుందా? అంటే ఓపెన్గా 30% రిజర్వేషన్ ఉన్నప్పుడు అంతెందుకు 2016-17 డిఎల్ ఎగ్జామ్ అయినప్పుడు డిఎల్ ఫిజిక్స్ కానీ డిఎల్ పొలిటికల్ సైన్స్ కానీ ఏపీపీఎస్సీ డిఎల్లో ఫస్ట్ ర్యాంకర్ తెలంగాణ అభ్యర్థులు కొట్టారు. మీకు అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏమైంది అని అంటే ఏదైతే మనకు 1975లో ఎంప్లాయ్మెంట్ రూల్స్ ఏపీకి క్రియేట్ చేశారో అండర్ ఆర్టికల్ నెంబర్ 371(d)లో ఇక్కడ అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి ప్రత్యేక రక్షణ ఇచ్చారు. మిగతా రాష్ట్రాల నుంచి పోటీని తగ్గించడానికి రాష్ట్ర కేడర్ పోస్టులు ఏవైతున్నాయి దాంట్లో ప్రత్యేక రక్షణ కల్పించారు. రాష్ట్రంలో అప్పటి 6 జోన్లు ఉన్నాయి. 6 జోన్లలో 5-6 జోన్లు తెలంగాణలో ఉన్నాయి. అన్ని జోన్లలో కూడా జోనల్ పోస్టులో స్థానికులకే ఖచ్చితంగా మినిమం 70% ఇవ్వాలి. అదేవిధంగా జిల్లా కేడర్ పోస్టులు జూనియర్ అసిస్టెంట్ జిల్లా కేడరు, ఓకే, ఎస్జిటి జిల్లా కేడరు, స్కూల్ అసిస్టెంట్ జిల్లా కేడరు, కానిస్టేబుల్ జిల్లా కేడరు. ఈ జిల్లా కేడర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులో ఆ జిల్లా అభ్యర్థులకే 80% ఇవ్వాలి అనేది ఆ సంరక్షణ అనమాట. అది 1975లో ఉన్న సంరక్షణ. దాన్ని ఏం చేసిందంటే 2014 రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఇంకా మరింత సంరక్షణ ఇవ్వాలి. జోనల్లో 70%, జిల్లా స్థాయిలో మనకి ఏదైతే ఉందో ఈ 80% కూడా ఇంకా మిగతా ఓపెన్లో కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ పోస్టులు కొడుతున్నారు ఉద్దేశంతో అసెంబ్లీలో కేసీఆర్ గారు ఈ మాట అన్నారు. అని మొత్తం ఉన్న పోస్టులను ఏం చేశారంటే ఏవైతే మనకి హెచ్ఓడీస్ కేవలం రాష్ట్ర కార్యకలాపాలు జరిపే పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని మినహా, అంటే అవి జస్ట్ మొత్తం ఓవరాల్ క్యాడర్ ఏదైతే ఉందో దాంట్లో 1-2% ఉంటుంది. అది మినహా మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి డిస్ట్రిక్ట్ కానీ జోనల్ కానీ మల్టీ జోనల్ కానీ ఆ పోస్టులన్నింటినీ కూడా ఏం చేశారంటే 95% లోకల్స్కి కేటాయిస్తూ మనం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవరించుకుంటూ ఈయన జీవో తెచ్చుకున్నారు. ఎవరు? కేసీఆర్. అంటే తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకి ఏంటంటే అది ఇంకా సముచితమైన న్యాయం చేయాలి అనేది ఉద్దేశం అయి ఉండొచ్చు మేబీ. అర్థమైందా? దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేశారు. రైట్. నేను మన ఏపీ రాష్ట్రానికి వస్తున్నా. ఆ ఇంప్లిమెంటేషన్ కోసం ఇగోండి ఇదే జీవో. అది మీకు కొంత కనబడుతుండొచ్చు, వదిలేయండి. 2018 ఆగస్ట్ 30 జీవోఎంఎస్ నెంబర్ 124 క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ మన జీవో కూడా సేమ్ ఇంటర్ప్రిటేషన్ ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, మల్టీ జోన్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి, ఇదంతా ఉంది. ఉన్నాక కూడా ఎక్స్ప్లెనేషన్లో కూడా ఇచ్చారు 95% జిల్లా పోస్టులు 95% జిల్లా వాళ్ళకే, 95% జోనల్ పోస్టు 95% జోనల్ వాళ్ళకే, అదే జోన్ వాళ్ళకి. మల్టీ జోన్ 95% అదే మల్టీ జోన్లో ఉన్న ఆస్పిరెంట్స్కి ఇవ్వడం జరిగింది. సేమ్ జీవో. సరే, ఈ అలాట్మెంట్ ఆఫ్ పర్సన్స్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మార్చడం. ఎందుకంటే డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ కూడా జరిగింది కాబట్టి అది చేంజ్ చేయటం. అదేవిధంగా ఇక్కడ చూడండి లోకల్ క్యాడర్ అండ్ రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ ఆఫ్ పర్సన్స్. ఇక్కడ లోకల్ ఏరియా అంటే ఏం చెప్పారు? డిస్ట్రిక్ట్ లోకల్ ఏరియా కొన్ని పోస్టులకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి జూనియర్ అసిస్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి కానిస్టేబుల్, ఇలాంటివి ఏంటి డిస్ట్రిక్ట్ క్యాడర్. జోనల్ క్యాడర్ పోస్ట్ ఏంటి మనకి గ్రూప్ 2లో కొన్ని ముఖ్యమైనవి సబ్ రిజిస్టర్, డెప్యూటీ తహసీల్దార్, మీకు అర్థమవుతుందా, లేదా గెస్టెడ్ హెచ్ఎం, ఓకే, లేదా ఎస్ఐ, ఇవన్నీ ఏంటి జోనల్ క్యాడర్. మల్టీ జోనల్ కూడా ఇంకొన్ని ఉన్నాయి, మున్సిపల్ కమిషనర్, ఓకే, ఇలాంటి మల్టీ జోనల్ క్యాడర్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పటి తెలంగాణ గవర్నమెంట్ కొన్ని స్టేట్ కేడర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి బయట రాష్ట్రాల నుంచి కూడా కాంపిటీషన్ వస్తుందని చెప్పి ఆ స్టేట్ కేడర్ పోస్ట్ని మల్టీ జోనల్కి షిఫ్ట్ చేసింది. కొన్ని మల్టీ జోనల్ కేడర్ పోస్టుని జోన్కి షిఫ్ట్ చేసింది. అంటే మరింత తెలంగాణ అభ్యర్థుల యొక్క సంరక్షణ కోసం. దాన్ని గమనించాక అప్పటి ప్రభుత్వం ఏపీలో ఉన్నది కూడా సేమ్ నియమాల్ని మనం ఫాలో అయితే బెటర్ అని చెప్పి సేమ్ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ రూపకల్పన చేసిందో సేమ్ ఇంచుమించు ఒక 10% వేరియేషన్స్ ఉండొచ్చండి. ఏపీ పరిస్థితులు తెలంగాణ పరిస్థితులు వేరు కాబట్టి సేమ్ ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలను అనుసరిద్దామని చెప్పి మళ్ళీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరించడానికి ఏపీ ప్రభుత్వం తరఫున వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 371(d)లో 371(d)ని సవరించట్లేదు. 371(d)ని సవరించాలంటే స్పెషల్ మెజారిటీ ఉండాలి. 371(d) సవరణ కాదు. డిలో ఉన్న నియమాలు ఆ ప్రాంతీయంగా వాళ్ళు చేసుకున్న వెసులుబాట్లు. ఇది ఆ వెసులుబాట్లకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పొందిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పొందాలని గత ప్రభుత్వం ఏం చేసిందంటే
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్కి రిక్వెస్ట్ చేసింది. సో ఈ ప్రాసెస్ అసలు 2018లో ఇది వచ్చింది, కానీ కేసీఆర్ గవర్నమెంట్ 2016 నుంచే దీన్ని ప్రయత్నించింది. అంటే ఇది ఒక 2 to 3 ఇయర్స్ ప్రాసెస్ పట్టిందండి. పట్టాక అదే సేమ్ లాస్ట్ గవర్నమెంట్ 2023లోనే ఎప్పుడో ఈ ప్రతిపాదన పంపితే అది మనకి ఇప్పుడు 2026 ఏప్రిల్ 20 అది గజెట్ రూపంలో ప్రస్తుత ప్రభుత్వం దాన్ని రూపకల్పన చేయడం జరిగింది. సరే, ఇదేంటి ఆంధ్రప్రదేశ్లో స్థానిక అభ్యర్థుల యొక్క పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టిందో ఇంచుమించు అదే చర్యలు అక్కడ ఏపీ ప్రభుత్వం చేపట్టింది అని చెప్పుకోవచ్చు. ఏంటి సార్ పరిరక్షణ అంటే, నేను అదే చెప్పాను కదా, ఒక జేఎల్ పోస్ట్ ఇంతకుముందు ఉండేది. 30% దాంట్లో జేఎల్ 100 పోస్టులు రిలీజ్ అయ్యాయి అనుకోండి, 50 పోస్టులు ఓపెన్లు ఉన్నాయనుకోండి, దాంట్లో మొదటి 15 పోస్టులకు ఒడిశా వాడు వచ్చి రాసుకోవచ్చు, తెలంగాణ అభ్యర్థి వచ్చి రాసుకోవచ్చు, తమిళనాడు అభ్యర్థి కూడా వచ్చి రాసుకోవచ్చు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు జేఎల్ పోస్టులు 100 ఉన్నాయి అనుకోండి, ఓపెన్లో ఎంత మనకు 50 ఉన్నాయి అనుకోండి, దాంట్లో కేవలం 2.5 మొదటి 2 లేదా మొదటి 3 పోస్టులు మాత్రమే ఇతర రాష్ట్రాల అభ్యర్థులు వచ్చి రాసుకునే అవకాశం ఉంటుంది. సరే, దానికి అవసరమైతే నేను సపరేట్గా మళ్ళీ వీడియో చేస్తా. ఆ క్యాడర్స్ ఏంటి కథ, ఏ పోస్టులు వస్తాయి అవన్నీ. ఇక్కడ కేవలం నన్ను అభ్యర్థులు, ఫ్రెండ్స్, చుట్టాలు, వాళ్ళు వీళ్ళు గత 2 రోజులుగా ఒకటే విషయంలో నాకు ఫోన్స్ వస్తున్నాయి. అన్న లోకల్ క్యాడర్ చేంజ్ అయిపోయిందంట, లోకల్ స్టేటస్ మారిపోయిందంట. నేను బీటెక్ చెప్పాను కదా, ఆ పాపం లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చేశాడు ఒకడు బీటెక్. నేను ఇక్కడ లోకల్ కానంట, నాకు ఏపీపీఎస్సీ రాసే అర్హత లేదంట అని బాధపడుతున్నాడు. ఎవడు చెప్పాడు మీకు ఏమనంటే, ఎవరో పేరు చెప్పారు, మా మహానుభావుల పేరు నేను చెప్పను మీకు. ఓకే, నాకు అదంతా అనవసరం కూడా. ఇక్కడ ఏంటంటే ఈ భయపడొద్దు దయచేసి. తెలంగాణ చూశారు కదా, చూశాక తెలంగాణ విషయంలో ఏంటి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి, అలాంటివన్నీ ఇచ్చారు కదా. ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అంటే ఏంటో ఇచ్చారు చూడండి. రైట్, నేను ఏమి మీకు చదవను, నాకు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, ఏం రాదు. లోకల్ క్యాండిడేట్ అంటే ఏదో ఇచ్చాడు. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్ చేసిన దగ్గర ఏంటి, ప్రిస్క్రైబ్ చేయని దగ్గర ఏంటి, సేమ్. ఓకే, ఏమి ఇచ్చాడు చూడండి, ఎక్స్ప్లెనేషన్స్ అని ఇచ్చాడు. ఎక్స్ప్లెనేషన్స్లో కూడా 1 to AB. నేను ఇంకా మీకు ఏమి చెప్పదలుచుకోవాలి, మీరు ఇదంతా చదువుకోండి. అందరు గ్రాడ్యుయేట్స్ అంటే ఇది ఈజీగా అర్థమవుతుంది అందరికి కూడా. 1 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్లో. 2 రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ రిలేషన్ టు ద పోస్ట్ మీన్స్. అంటే ఏదైనా పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే అక్కడ చెప్తున్న ఆ బీటెక్కో, ఆ ఎంఎస్సీనో, మీకు అర్థమవుతుంది, ఆ డిగ్రీనో, ఆ ఇంటరో కాదు. అక్కడ ఏం చెప్పారండి, 7th. అంటే లోకల్ ఏరియాగా చూడాలి అంటే ఆడు బీటెక్ ఇక్కడ చదివితే లోకల్ అవ్వడు. వాడు చదవాల్సింది ఏంటి, 7th. The 7th class examination or an examination declared by the state government to be equivalent to the 7th class examination whichever is lower. అంటే 7వ తరగతి అంటే అక్కడ 7వ తరగతి చదివితే నీకు ఏపీపీఎస్సీ ఎలిజిబిలిటీ అని కాదు. ఏపీపీఎస్సీలో అక్కడ మినిమం ఇవ్వడు, ఓన్లీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటాడు. ఇక్కడ మినిమం అని చెప్పారు. ఏమని చెప్తున్నారండి, రిలవెంట్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఏంటి, 7th class. మరి ఏంటి సార్ ఇది నిజమేనా అంటే, అరే బాబు, ఈ జీవో వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వము Group 2 ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసింది, Group 1ని, Group 4ని అన్నిటిని కండక్ట్ చేసింది. కండక్ట్ చేసిన తర్వాత 1 to 7th class స్టడీస్ని మాత్రమే వెరిఫై చేశారు. ఇంకా అనుమానాలు ఉంటాయి కదా మన ఆస్పిరెంట్స్కి, ఎందుకంటే ఇంకా నాలాంటి వాళ్ళు చాలా మిస్లీడ్ చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ ఏముంది, 1 to 7th class స్టడీస్ మాత్రమే చూస్తున్నారు. సరే, లోపల ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. నేను ఇంకా లోపల ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఏం చూడలేదు. 1 to 7th class ఆడు తెలంగాణలో చదువుంటే అభ్యర్థి ఖచ్చితంగా లోకల్. ఇక్కడ 8th, 9th, 10th ఏం అవసరం లేదు. సరే, అది వేరు. అది ఎక్కడ, నువ్వు ఎంసెట్ రాస్తున్నావు, ఇంటర్మీడియట్ 2nd year ఇక్కడ చదువు ఉండాల్సింది. చదివి అప్పటి నుంచి నీకు లాస్ట్ 7 years చూస్తారు. నువ్వు ఓయూ సెట్ రాస్తావు, ఉస్మానియా యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తావు. అప్పుడు ఓయూ సెట్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంఎస్సి. అది వేరు. మీకు అర్థమవుతుందా? ఇది ఎంప్లాయ్మెంట్ విషయంలో ఏపీపీఎస్సీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేదా ఎనీ అదర్ ఎంప్లాయ్మెంట్ ఇన్స్టిట్యూట్స్, ఎంప్లాయ్ ప్రొవిజన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, లేదా డిఎస్సి కానీ, తెలంగాణలో ఈ జీవో ప్రకారంగా వాళ్ళు చూసే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఆ డిగ్రీలు అవి కాదు. లోకల్ ఏరియాకి లోకల్ క్యాండిడేటా కాదా అని చూసే క్వాలిఫికేషన్ ఏంటంటే 7th. అంటే ఏంటి, 7th class నుంచి వాళ్ళు లాస్ట్ 7 years చూస్తారు. అంటే 1 to 7 years. దాంట్లో 4 consecutive years చదివి ఉండాలి. అయితే జీవో మొత్తం నేను చూడలేదు. తెలంగాణ విషయంలో, ఏపీ విషయంలో కూడా ఏంటంటే 7th కంపల్సరీ చదివి ఉండాలని ఒక క్లాస్ పెట్టారంట. నేను సెర్చ్ చేయలేదు, నేను చేస్తాను, మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఇక్కడ జస్ట్ మీకు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే
తెలంగాణ జీవో ఇది రిలీజ్ చేసింది ఏమని 7th లోపు స్టడీస్ ఉండాలి. అంటే ఈ తెలంగాణ భూభాగంలో అతను 1 to 7th ఇక్కడ చదివి ఉండాలి. కంపల్సరీగా 7th చదవాలనే రూల్ కూడా ఉందని విన్నాను. సో 1 to 7thలో 4 మ్యాక్సిమం ఇయర్స్ చదివి ఉండాలి. నేను ఇందాక చెప్పాను 33 జిల్లాలు ఉన్నాయి. సరే వాళ్ళ ఫాదర్ ఏదో డిపార్ట్మెంట్లో జాబ్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అనుకోండి, ఈ విపరీతంగా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఆ ఫాదర్ ఎక్కడుంటే కొడుకు కూడా అటే పోవాలి కదా. ఆడు ఆదిలాబాద్లో జాబ్ చేస్తున్నాడు. ఆ మల్టీ జోన్లో కరీంనగర్ కూడా ఉంటుంది. ఆదిలాబాద్లో 1st 2nd చదివాడు, కరీంనగర్ 3rd 4th వచ్చింది. మళ్ళీ మంచిర్యాలకు పంపించారు 5th 6th, ఇంకో దగ్గర 7th చదివాడు. మరి ఏంటి సార్ పరిస్థితి అంటే అప్పుడు ఈక్వల్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈక్వల్ ఇయర్స్లో లాస్ట్ ఈక్వల్ ఇయర్స్ 6th 7th కానీ 5th 6th కానీ 4th 5th కానీ 7 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు చదివాడు అనుకోండి 3 దగ్గరలా, చివరి 2 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అవుతాడు. కానీ 7th కంపల్సరీ చదవాలని ఇక్కడ రూల్ ఉంది ఇక్కడ తెలంగాణలో. ఇది తెలంగాణ ఇచ్చిన జీవో. చూడండి నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, లోకల్ క్యాండిడేట్ 7th పాయింట్ రైట్. తర్వాత ఏమిచ్చాడు, ఎక్స్ప్లెనేషన్స్ క్లియర్, రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ క్లియర్, బి క్లాస్ ఏంటి 7th క్లాస్ ఎగ్జామినేషన్ డన్. ఈ జీవో తెలంగాణ వాళ్ళు ఇవ్వడం కన్నా ముందు సేమ్ ఎక్స్ప్లెనేషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మెట్రికులేషన్ ఏమని ఇచ్చాడండి, మెట్రికులేషన్ ఆర్ ఈక్వివాలెంట్ టు ద మెట్రికులేషన్. ఇదేంటి సార్ కొత్త జీవో తీసుకొచ్చారు, నేనేం కొత్త తీసుకురావడం నేనవ్వనండి. ఓకే, అది అప్పటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇది ఎప్పుడు మన రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు కల్పించినప్పటిది ఇది. ఓకే చూడండి 1975లో 1975లో అప్పటి ప్రభుత్వం ఇష్యూ చేసిన ఆర్డర్ ఇది. ఈ ఆర్డర్లో ఏమి ఇచ్చారు, లోకల్ క్యాండిడేట్ అంటే లోకల్ క్యాండిడేట్ కింద లోకల్ క్యాండిడేట్ ఎక్స్ప్లెనేషన్స్లో ఏమున్నాయి చూడండి. అంటే 2014 వరకు ఏపీ ప్రభుత్వం ఇదే, 2024 వరకు 25 వరకు ఏపీ ప్రభుత్వం కూడా ఈ రూల్ని ఫాలో అయ్యింది. ఈ రూల్లో లోకల్ క్యాండిడేట్ అని ఏమి ఇచ్చాడు, మీరు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అది పక్కన పెట్టండి, మీకు మేము ఎవడో మిస్లీడ్ చేస్తున్నాడు. క్లియర్గా చూడండి ఇక్కడ ఏముంది, ద మెట్రికులేషన్ ఎగ్జామినేషన్. దానికన్నా ఏం చూశారు, మొత్తం చదివితే ఏంటంటే మనకు ఇగోండి 7 ఇయర్స్లో దానికన్నా ముందు 7 ఇయర్స్ అంటే ఏంటి, మెట్రికులేషన్ కన్నా ముందు 7 ఇయర్స్ అంటే 4th నుంచి 10th మధ్యలో ఎన్ని ఇయర్స్ అండి, 7 ఇయర్స్. ఈ 7 ఇయర్స్లో ఏం చూస్తున్నారండి మనకు, అప్పటికే ఏం చూసారండి, 4 ఇయర్స్ చదివి ఉండాలి. 4 సంవత్సరాలు ఆ జిల్లా పోస్ట్ అయితే జిల్లాలో చదివి ఉండాలి, ఆ జోనల్ పోస్ట్ అయితే ఆ జోన్లో చదివి ఉండాలి, ఆ మల్టీ జోన్ పోస్ట్ అయితే ఆ మల్టీ జోన్లో చదివి ఉండాలి. మరి 4 ఇయర్స్ ఎక్కడ చదవలేదు సార్, బట్ 4th to 10th ఏపీలోనే చదువున్నాను సార్. 4th to 10th ఏపీలో చదివావు నువ్వు, ఓకే. 4th 5th 6th ఒక దగ్గర చదివావు, ఓకే. 7th 8th 9th ఒక దగ్గర చదివావు, 10th ఒక దగ్గర చదివావు. అప్పుడు 3 ఇయర్స్ ఉన్నాయి కదా. 7th 8th 9th ఎక్కడ చదివితే అక్కడ లోకల్ నువ్వు. అంటే లాస్ట్ 3 ఇయర్స్ ఎక్కడ చదివితే అక్కడ లోకల్. ఈక్వల్ ఇయర్స్లో ఉన్నావు, 4 ఇయర్స్ చదవలేదు బట్ ఈక్వల్ ఇయర్స్ చదివావు. ఈక్వల్ ఇయర్స్ చదివినప్పుడు లాస్ట్ ఈక్వల్ ఇయర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ లోకల్ అవుతావు. అదే రాష్ట్రంలో పుట్టి అదే రాష్ట్రంలో చదివి లోకల్ కాకపోతే నీకు రాజ్యాంగం నీకేం సంరక్షణ కల్పించినట్లు వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు కానీ రైట్. ప్రజెంట్ జీవో చూడండి, ప్రజెంట్ జీవో ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అదే జీవో ఒకసారి చూడండి. ఏమి, లోకల్ క్యాండిడేట్స్ మీకు కనబడుతుంది అనుకుంటున్నా. 7 కనీసం 1975 జీవో కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో కానీ లోకల్ క్యాండిడేట్ యొక్క నెంబర్ని కూడా చేంజ్ చేయలేదంటే అంత స్ట్రిక్ట్గా వాటిలో అడ్జస్ట్మెంట్స్ చేశారు కానీ మిగతా సీరియల్ నెంబర్స్ ఏవీ చేంజ్ చేయలేదు. లోకల్ క్యాండిడేట్ డన్. లోకల్ క్యాండిడేట్ తర్వాత ఇచ్చారు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తే ఏంటి, నో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇది కూడా అంతే. ఏమి, ఎక్స్ప్లెనేషన్స్ వచ్చావు, నేను వస్తున్నా ఎక్స్ప్లెనేషన్స్కి వస్తున్నా. ఎక్స్ప్లెనేషన్స్ కన్నా ముందు ఏంటి, ఇగోండి నో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 1975 జీవో, మనకి 2026 జీవో. ఓకే, అదే ఇక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఏముంది, నో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. జీవో 19 పేజీలు, నాకంత టైం లేదండి. ఓకే, అదంతా చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత టైం లేదు. మీకులో ఉన్న చిన్న భయాన్ని పోగొట్టడానికి తెలంగాణ గవర్నమెంట్ నో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డన్, తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ రైట్. తర్వాత మనం ఇప్పుడు చూస్తుంది ఏంటి, 1975 నో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, తర్వాత ఎక్స్ప్లెనేషన్స్.
ప్రజెంట్ జీవో నో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్ప్లెనేషన్ డన్. ఇప్పుడు నువ్వు రా. ఇప్పుడు వచ్చాక ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 2 రిలవెంట్ క్వాలిఫైయింగ్, బి మెట్రిక్యులేషన్. ఏంటి మెట్రిక్యులేషన్ ఎప్పుడు 1975 జీవో ప్రకారం దాన్నే సవరించాం కదా. ఏమిచ్చారు చూడండి, రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 2 బి ఏమిచ్చాడు 7th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ అన్ ఎగ్జామినేషన్ డిక్లేర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. మీరు ఇంకా వేరేది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్. అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో పుట్టకపోయినా అవసరం లేదు. ఏపీలో క్లాస్ 1, 2 నేను మాట్లాడుతుంది కేవలం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఓకే, మనకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని ఉంది, ఓకే, డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, ఓకే, అదేంటి మనకు టీచర్ పోస్టులు కానీ జూనియర్ అసిస్టెంట్స్ కానీ అలాంటివన్నీ. కలెక్టర్ దీనికి చైర్మన్గా ఉంటాడు, ఓకే. అదర్ ఎంప్లాయ్మెంట్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, వీటి కోసం మాట్లాడుతున్నాను నేను, మిగతా వాటి కోసం మాట్లాడట్లేదు. వీటిలో కూడా డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టు, జోనల్ క్యాడర్ పోస్టు, మల్టీ జోనల్ క్యాడర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మాట్లాడుతున్నాను. ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో మిగతా మీకు అవసరమైతే నేను మళ్ళీ గ్యాప్ తీసుకొని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ పోస్ట్ ఏ క్యాడర్కి వస్తుంది ఏంటి కథ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకే. నాకు అవన్నీ టైం వేస్ట్ చేయాలనే ఉద్దేశం లేదు. ఇది కూడా రోహిత్ సార్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. మా సిస్టర్ కజినే ఫోన్ చేసి బాధపడుతుంది, ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నా, ఇదేంటి బాధ, నేను బీటెక్ ఏమీ చెప్పాను కదా, లవ్లీ ప్రొఫెషనల్ లేకపోతే ఒడిస్సాలో ఏదో ఫేమస్ యూనివర్సిటీలో చేశాను బీటెక్, ఇప్పుడు నేను ఏపీపీఎస్సీకి ఎలిజిబిలిటీ కాదా అంటే ఎవడు చెప్పాడు కాదని, క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారండి, 7th క్లాస్ ఏపీపీఎస్సీ కానీ డిఎస్సి కానీ పోలీస్ బోర్డు కానీ అదర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తున్న బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోర్డ్స్ ఏపీ గవర్నమెంట్ అండర్లో ఉన్న బోర్డ్స్ కనుక అయితే ఖచ్చితంగా చూడాల్సింది ఏంటి, డిస్ట్రిక్ట్ జోనల్ మల్టీ జోనల్ క్యాడర్ పోస్ట్ కనుక అయితే ఆ క్యాడర్లో ఆయా జ్యూరిస్డిక్షన్, అంటే డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్, జోన్ అయితే జోన్, మల్టీ జోన్ అయితే మల్టీ జోన్లో వాళ్ళు ఏం చేసి ఉండాలి, 1 to 7th చదువు ఉండాలి. అంటే ఈ 7 సంవత్సరాలు అక్కడ చదవాల్సిన అవసరం లేదు. అతను ఆంధ్రప్రదేశ్లో పుట్టకపోయినా సరే 1st to 7th ఏవైతే ఉన్నాయో దీంట్లో ఎన్ని సంవత్సరాలు చదువు ఉండాలి, 4 years చదువు ఉండాలి, 4 సంవత్సరాలు. అయితే ఇక్కడ నేను ఇంకా పూర్తి చదవలేదు కానీ 4 consecutive అని ఇచ్చినట్లు ఉన్నారు, 4 వరుస సంవత్సరాలు ఇచ్చినట్లు ఉన్నారు. అదొకసారి చూసుకోవాలి, ఓకే. ఇంక తర్వాత డిబేట్ వేరే డిబేట్ ఉంది. ఏంటది, తెలంగాణ లాగా 7th కంపల్సరీ చదువు ఉండాలా, అది నేను ఇంకా చూడలేదు. మేబీ ఖచ్చితంగా చదువు ఉండాలి, ఎందుకంటే ఎక్కడో ఇంక్లూడింగ్ అని కూడా ఇచ్చినట్టున్నారు, ఇంక్లూడింగ్ 7th క్లాస్ అని కూడా అన్నట్టున్నారు. అది నేను తర్వాత చూస్తాను. ముందు మీలో ఒక చిన్న భయాన్ని పోగొట్టడానికి నేను చేస్తున్నా. ఇంతకుముందు లోకల్ క్యాడర్ అంటే 4th to 10th లో 4 consecutive years చూడాలి. డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్లో, జోన్ అయితే ఆ జోన్లో ఎన్ని జిల్లాలు ఉంటే ఆ జిల్లాలో ఏ జిల్లాలో అయినా చదవచ్చు నువ్వు. ఆ జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 1 ఉంది, శ్రీకాకుళం, విజయనగరం, మన్యము, ఓకే, మనకేంటి విశాఖపట్నం జిల్లా. శ్రీకాకుళంలో 1st క్లాస్ చదివావు, మన్యంలో 2nd 3rd చదివావు, విజయనగరం 4th 5th చదివావు, 6th 7th ఎక్కడ చదివావు, విశాఖపట్నం. సరే 6th 7th నువ్వు అక్కడ చదవలే, 6th 7th రాజమండ్రిలో చదివావు, అయినా నువ్వు జోన్ 1కే లోకల్ అవుతావు. ఎందుకంటే ఆ 7 సంవత్సరాల్లో అత్యధికంగా ఎక్కడ చదివావు, నువ్వు జోన్ 1లో చదివావు, ఓకే. 1 to 4th నువ్వు విజయనగరంలో చదివావు, 5th 6th 7th విశాఖపట్నంలో చదివావు. లోకల్ ఎక్కడ అంటే డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులకి 1 to 4th 4 years ఎక్కడ చదివావు, విజయనగరం, అక్కడే లోకల్. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇంతకుముందు ఏదైతే 4th to 10th స్టడీస్ చూసేవాళ్ళో మనం వెళ్తామా, డిఎస్సి సెలక్షన్స్కి స్టడీ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్తామా? ఒకవేళ స్టడీస్ మనం ప్రైవేట్ స్కూల్లో కనుక చదివితే అన్రికగ్నైజ్డ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చదివితే కనుక మనం ఎంఆర్ఓ తోటి ఏంటి లోకల్ ఏరియా సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అర్థమైందా? ఆ సర్టిఫికేట్ తీసుకెళ్తామా? అక్కడ ఏంటి, ఇంతకుముందు 4th to 10th తీసుకెళ్లే వాళ్ళం కదా, ఇప్పుడు 8th 9th 10th ఉండదు, 1 to 7th తీసుకెళ్ళాలి. 1 to 7thలో మనం డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్కి అయితే 4 years ఆ డిస్ట్రిక్ట్లో చదువుతున్నట్టు చూపెట్టాలి, జోనల్ క్యాడర్ పోస్ట్కి అయితే 4 years ఆ జోనల్లో చదువుతున్నట్టు చూపెట్టాలి. కానీ 1 to 7thలో 7th మాత్రం ఖచ్చితంగా ఏపీలో చదువు ఉండాలి అనే రూల్ పెట్టారని ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఓకేనా? కాబట్టి మీరు బీటెక్ ఎక్కడ చదువుకున్నా మనకు అనవసరం, మీరు డిగ్రీ ఎక్కడ చదువుకున్నా అనవసరం, మీరు జేఎల్ కోసం ఎంఏ నేను అక్కడెక్కడో చదివాను సార్ అంటే అనవసరం, అది వేరు. 2013లో మళ్ళీ
అది డైవర్ట్ అవ్వద్దు. 2013లో మనకి యూజీసీ ఒక రూల్ ఇచ్చింది. ఆ రూల్ ఏంటి? ఆయన ఆయన ఎవరో మహానుభావుడు ఎంఏ పొలిటికల్ సైన్స్, అతను హైదరాబాద్లో చదివాడు. ఇది ఏదో యూనివర్సిటీ హైదరాబాద్లో ఓయూ యొక్క కరస్పాండెన్స్ చదివాడు. ఎప్పుడు 2014లోనో 15లో జాయిన్ అయ్యాడు. ఆయన ఇప్పుడు ఏపీలో ఏమి పొలిటికల్ సైన్స్ లేదా సివిక్స్ జేఎల్కి ఆ ఎంఏతో ఎలిజిబిలిటీ ఉందా అంటే లేదు. అర్థమవుతుందా? ఆయన హైదరాబాద్లో ఓయూలో చదివిన డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంది. హైదరాబాద్లో ఓయూలో కరస్పాండెన్స్లో చదివిన, రెగ్యులర్గా కాదు. కానీ ఆయన ఓయూ ఏ స్టేట్లో ఉంది? తెలంగాణలో ఉంది కదా. తెలంగాణలో ఎక్కడైనా స్టడీ సెంటర్లో ఆయన రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఆర్ గెట్టింగ్ మీ? నేను చెప్పేది క్లియర్గా వినండి. ఇది వేరు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 2013లో యూజీసీ ఏమని నిబంధన తెచ్చిందంటే, ఏదైతే పీజీ ఉందో, ఎంఏ ఎంఎస్సి ఇలాంటివి ఉన్నాయి కదండి, ఇవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అని ఉంది మనది. ఓకే, ఎవడో అబ్బాయి ఎవరో ఆస్పిరెంట్ 2014 తర్వాత అక్కడ ఎంఎస్సి మ్యాథ్స్ చేశాడు. ఓకే, కానీ ఆయన స్టడీ సెంటర్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. మనం హైదరాబాద్ వదలం కదా, కాబట్టి హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో పాపం ఎక్కువగా జాగృతి అనే కాలేజ్ ఎక్కువ ఇస్తుంది. ఈ హైదరాబాద్లో జాగృతిలో ఆయన 2015-17 మధ్యలో ఎంఎస్సి మ్యాథ్స్ చేశాడు. కానీ యూనివర్సిటీ ఎక్కడుంది? గుంటూరులో ఉంది, అంటే మంగళగిరి ఆ ఏరియాలో ఉంది. ఆయన ఇప్పుడు ఏపీలో జేఎల్స్ పడ్డాయి లేదా డిఎల్స్ పడ్డాయి అనుకోండి. మ్యాథ్స్ పోస్ట్కి ఎంఎస్సితో అప్లై చేయొచ్చు, డిఎల్ అయితే నెట్ కూడా ఉండాలి. అప్లై చేశాడు, ఆయనది చెల్లుబాటు అవ్వదు. అరే నేను ఏపీ యూనివర్సిటీతోనే కదా చేశానంటే, నువ్వు ఏపీ యూనివర్సిటీలో చేసావు, ఏపీలో స్టడీ సెంటర్ నీది ఉండాలి. అది యూజీసీ అనేది రూల్ పెట్టింది. కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. యూజీసీ ఏం రూల్ పెట్టింది? 2013 తర్వాత ఇన్ కేస్ కరస్పాండెన్స్ కానీ ఓపెన్ యూనివర్సిటీలో కానీ మీరు డిగ్రీస్ చేస్తే, అవి ఏ స్టేట్ చేసిందో, ఏ స్టేట్ చట్టంతో చేశారో ఆ స్టేట్ పరిధిలో మీరేం చేయాలి? స్టడీ సెంటర్స్ని కలిగి ఉండాలి. ఓకే, మనకి ఏపీలో ఎంఎస్సి జోగ్రఫీ ఎవరు ఇవ్వట్లేదు కరస్పాండెన్స్. నువ్వు తమిళనాడులో జాయిన్ అయ్యావు, కానీ నీ స్టడీ సెంటర్ విశాఖపట్నంలో ఉంది, నీకు ఎలిజిబిలిటీ ఉండదు రేపు డిఎల్లో జేఎల్లో రాయటానికి. నువ్వు తమిళనాడులోనే స్టడీ సెంటర్లో నువ్వు రిజిస్టర్ చేయించుకోవాలి. అప్పుడు నీకు ఇక్కడ ఎలిజిబిలిటీ ఇస్తారు. అది తర్వాత మళ్ళీ లాంగ్ డిబేట్ అవుతుంది. అది కాదు, నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, మీరు ఏమి భయాందోళనలను గురి కాకండి. మీరు ఇంతకుముందు 4 నుంచి 10వ తరగతి ఏపీపీఎస్సీ వాళ్ళు మనకు వెరిఫై చేసేవాళ్ళు. ఇప్పుడు 4 నుంచి 10 చూడరు. దాని స్థానంలో సింపుల్, నేను మీకు ఇంత క్లియర్గా ఎవరు చెప్తాడండి ఎక్స్ప్లెనేషన్లో. ఓకే, మనకి ఎక్కడ 2 అనే నెంబర్ కింద బిలో ఏమిచ్చాడు? 7th ఉండేది. ఎక్స్ప్లెనేషన్లో 2 అనే నెంబర్ కింద బిలో ఏమిచ్చాడు? మెట్రికులేషన్ ఉండేది 1975 జీవో ప్రకారం. దీనిలో చేంజెసే కదా చేశారు. తెలంగాణ ఇదే ఫాలో అయింది కదా. అక్కడ ఎక్స్ప్లెనేషన్లో 2లో బినే మెట్రికులేషన్ ప్లేస్లో 7th వచ్చింది కదా. మనకు కూడా ఎక్స్ప్లెనేషన్లో 2లో బి ఏమొచ్చింది? 7th వచ్చింది. కాబట్టి ఇంతకుముందు 4th to 10th స్టడీస్ని మనం చూడాల్సి వచ్చేది. 4 years ఎక్కడ చదివితే అక్కడ లోకల్. ఇప్పుడు 1 to 7th చూడాలి. 1 to 7thలో 7th మ్యాండేటరీ చదవాలి, ఏపీలో చదవాలి. అర్థమవుతుందా? 7th చదివిన దగ్గర లోకల్ ఇవ్వరు. 1 to 7thలో ఎక్కడ 4 years ఎక్కడ గరిష్టంగా చదివావో అక్కడ లోకల్ ఇస్తారు. ఎక్కడ గరిష్టంగా చదివితే అక్కడ లోకల్ ఇస్తారు. 7th మాత్రం ఖచ్చితంగా ఎక్కడ చదివి ఉండాల్సి ఉంది? మనకు ఏపీలో చదవాల్సి ఉంటుంది. ఓకేనా? 4 years చదవాలి, 7th కంపల్సరీ చదవాలి. మన నైపుణ్యాభివృద్ధి శాఖ కూడా ఏదో ఇచ్చింది వెబ్సైట్లో కూడా. అవి ఏంటి, ఈ జీవో రాకముందు వాళ్ళు ఏదో తయారు చేసి పెట్టున్నారు. అది చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాడు 7th 8th 9th 10th అనో 4th to 10th అనో అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. దయచేసి అట్లా కన్ఫ్యూజన్ ఏమొద్దు. ఒక నోటిఫికేషన్ రానివ్వండి, వస్తే మీకు ఇంకా స్పష్టత వస్తుంది. ఓకే, ఇప్పటికైతే మీరు బెంగలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా అభ్యర్థులు ఎవరైతే ఇంటర్ నేను సార్ హైదరాబాద్లో చదివాను సార్ బీటెక్ నేను వెళ్ళి ఎక్కడ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, సార్ బీటెక్ నేను వెళ్ళి ఎస్విఎం యూనివర్సిటీ లేకపోతే అదేది విఐటి యూనివర్సిటీలో నాకు ఇవే వస్తున్నాయి గత 2 రోజులుగా. ఇప్పుడు ఏంటి సార్, బీటెక్తో కదా ఏపీపీఎస్సీ ఎలిజిబిలిటీ వచ్చింది, బీటెక్ 4 years అక్కడ చదివాను, ఓకే నాకు ఈ లోకల్ అయ్యే ఛాన్సా లేదా సార్, నాకు చాలా బాధేస్తుంది సార్, నా కష్టమంతా వృధా అయిపోతుంది అని బాధపడుతున్నారు. అమ్మా, బీటెక్ క్వాలిఫికేషన్ నీకు అడగట్లేదు. బీటెక్ క్వాలిఫికేషన్ ఏంటి? పోస్ట్కి ఎలిజిబిలిటీ నీకు అది. డిగ్రీ, ఏపీపీఎస్సీకి ఎలిజిబిలిటీ డిగ్రీ. నీకు లోకల్ క్యాడర్కి క్వాలిఫికేషన్ కావాలి. ఇక్కడ నువ్వు లోకల్ క్యాడర్ క్వాలిఫికేషన్ కావాలి. లోకల్ క్యాడర్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చాడండి? 7th. లోకల్ క్యాడర్ క్వాలిఫికేషన్ అంటే 7th class ఎగ్జామినేషన్. 7th class ఎగ్జామినేషన్ కన్నా ముందు 7 yearsలో 4 years నువ్వు ఎక్కడ చదివితే అక్కడ లోకల్, డన్, వేరే మాటే లేదు.
మీకు ప్రూఫ్ కూడా చెప్పాను. 1975 జీవో. ఎందుకు 10th చూస్తున్నారు, 10th వరకు అంటే అక్కడ 10th అని ఇచ్చాడు. 10th to 7 years. ఓకే, సేమ్ మనం ఏదైతే జీవో ఇచ్చామో గత 8 సంవత్సరాల ముందే ఈ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కదా, ఇక్కడ కూడా చూడండి ఎక్స్ప్లెనేషన్ సెకండ్. ద ఎగ్జామినేషన్ ఏమి 7th క్లాస్. ఏమి ఇచ్చారండి? 7th క్లాస్. యాజ్ ఇట్ ఈస్గా ఏపీ ఇచ్చింది. మీకు అర్థమవుతుందా? యాజ్ ఇట్ ఈస్గా ఏపీ ఇచ్చింది. మీకు పాత జీవో చూపెట్టాను, తెలంగాణది చూపెట్టాను, ప్రస్తుతం మన జీవో కూడా చూపెట్టాను. కాబట్టి ఇంకా నాకు కాల్స్ చేయొద్దు, నాకు మెసేజెస్ పెట్టొద్దు. ఎవరో యూట్యూబ్లో అలా వీడియో చేశారు, ఆయన ఆల్రెడీ సమ్వాట్ మంచి ప్రొఫెషనల్. నేను ఆయన అభిమానినే, కాదనను. ఓకే, నేను ఆయన అభిమానినే, ఆయన వీడియోస్ నేను వింటాను. కానీ ఈ విషయంలో కొంచెం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది. 1 to 7th క్లాస్లో మ్యాక్సిమం ఇయర్స్ ఎక్కడ చదివితే అక్కడ లోకల్, 7th మ్యాండేటరీగా ఏపీలో చదవాలని రూల్ ఉన్నట్టు ఉంది. నేను మళ్ళీ అవసరమే దానికోసం సపరేట్ వీడియో చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక రిక్వెస్ట్లు ఎక్కువ వస్తున్నాయండి, చెయ్యండి సార్ దీని మీద కూడా అని నేను చెప్పాను. అంటే ప్రభుత్వము క్యాలెండర్ ఇవ్వటము, ఉద్యోగాల కల్పనకు పూనుకోవడం చాలా మంచి విషయం, నో డౌట్. సరే, ఇప్పుడు మనకేంటి గుడ్డి కన్నా మెల్లనయం అంటాం కదా. ఉద్యోగ క్యాలెండర్ని ప్రకటించకపోవడం కన్నా ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి పోస్టులు కొన్ని పెట్టడం నయమే కదా. కాబట్టి ఖచ్చితంగా ఉన్న వాటికి చదవండి. నెక్స్ట్ ఉద్యోగ క్యాలెండర్ కోసం మళ్ళీ ప్రయత్నిద్దాం. ఇప్పుడు 86K గ్రూప్ ఉంది, పాపం చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి అవసరమైనంతప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఒక ట్వీట్ అడుగుతున్నారు, ఆ ట్వీట్స్ చేయండి, రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే చాలామంది అండి, వాళ్ళు మరి సంఘటితంగా ఉన్నారో కలిసి ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఏజ్ సమస్యతో సతమతం అవుతున్నారు. మనకి చివరి నోటిఫికేషన్ 2023లో ఇవ్వటము, ఇప్పుడు 2026లో ఇవ్వటము, ఈ 3 సంవత్సరాల్లో కూడా ఇంతకుముందు 40 సంవత్సరాలు ఉన్న ఓపెన్ క్యాండిడేట్స్ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 43లోకి వచ్చేసారు. మీకు అర్థమవుతుందా? ఆల్రెడీ 34నే గవర్నమెంట్ 42 చేసి ఎవ్రీ ఇయర్ జీవో ఇస్తుంది. ఇప్పుడు ఆ 42 ఇంప్లిమెంటేషన్లో ఉంది. కానీ గత 3 సంవత్సరాలుగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2014 మనకి రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిందంటే ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోయింది. 2014 నుంచి 2026 మధ్యలో ఎన్ని గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వచ్చాయి చెప్పవచ్చు మనం? 3 లేదా 4. ఎన్ని గ్రూప్ 1 వచ్చాయి? 4 లేదా 5. 2014 నుంచి 2026 మధ్యలో యూపీఎస్సీ ఎన్ని సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్స్ ఇచ్చింది? 13. అందుకే వాళ్ళ ఏజ్లో అంత అంటే వాళ్ళు ఎందుకు ఏజ్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంది. ఇక్కడ ఏపీఎస్సీ ఇస్తుందా? ఇక్కడ ప్రభుత్వాలు ఇస్తున్నాయా? లేవు. కాబట్టి ఏంటంటే సీనియర్ ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు. అంటే నిన్న మొన్న బీటెక్ చేసో డిగ్రీ చేసి ఇప్పుడు మనకి కాంపిటీషన్లోకి వస్తున్న అభ్యర్థులు ఏంటంటే, నేను నా పరంగా చేయట్లేదండి, నేను అవి రాస్తానో రాయనో తెలియదు. ఓకే, నాకు ఇంకా ఏజ్ ఉంది, నాకున్న రిజర్వేషన్కి నాకున్న సర్వీస్కి ఇంకా రాసుకోవచ్చు, నేను చాలా రాసుకోవచ్చు, చాలా సంవత్సరాల వరకు నాకు అవకాశం ఉంది. నా వ్యక్తిగతంగా నేనేం అడగట్లేదు. ఫ్రెండ్స్ ఎవరైతే చాలామంది బాధపడుతున్నారు, ఓకే ఏజ్ అయిపోతుంది సార్ మా పరిస్థితి ఏంటి, స్టూడెంట్స్ కూడా బాధపడుతున్నారు. వాళ్ళ కోసం ఏమైనా గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలంటే చేయండి దయచేసి. వాళ్ళు కూడా ఒకరు ఇద్దరు అట్లా కాదు, వెళ్ళండి. ఇప్పుడు కొన్ని విషయాలు నేను చెప్తున్నాను కదా, కొన్ని విషయాలు కొన్ని ప్లాట్ఫామ్స్ మీకు సపోర్ట్ చేస్తున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, మన 86K వాళ్ళు బాగా పోరాటం చూపెట్టారు, లీడర్స్ ఉన్నారు. తిరగండి మీరు, ఒక 4-5 రోజులు కాదనుకొని చెప్పి వెళ్ళండి, మీ ప్రాబ్లమ్స్ చెప్పండి. సార్ యూపీఎస్సీ మన రాష్ట్రం ఏర్పడ్డాక యూపీఎస్సీ ఇప్పటి వరకు సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్స్ 13 ఇచ్చింది సార్. ఓకే, మన ఏపీఎస్సీ అదే సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్స్ 3 ఇచ్చింది సార్, లేదా 4 ఇచ్చింది. ఆ ఏజ్ ఈ ఏజ్ కంపారిజన్ ఎక్కడుంటుంది మనకు? కాబట్టి ఒక్కసారైనా ఇవ్వండి అని చెప్పండి. ఇంకా అంతకుమించి ఏం చేస్తాం? ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలదు. ప్రభుత్వం మాత్రం తలుచుకుంటే, ప్రభుత్వంలో ఉన్న ప్రధాన వ్యక్తులు తలుచుకుంటే ఏ జీవో అయినా ఇవ్వగలరు ఉద్యోగ కల్పన విషయంలో. అర్థమైందా? వాళ్ళని తలుచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. ఓకే, నేనేంటంటే యంగ్ ఆస్పిరెంట్స్, ఇప్పుడు ఒక 4-5 ఇన్స్టిట్యూట్స్లో మనం చెప్తున్నాం కాబట్టి ఆఫ్లైన్ ఆన్లైన్లో వందల వేల సంఖ్యలో యంగ్ ఆస్పిరెంట్స్, పెద్దవాళ్ళు, అదే ఆల్రెడీ జాబ్ కొట్టిన వాళ్ళు, జాబ్ కొట్టని వాళ్ళు, 40 దాటిన వాళ్ళు, ఆ పరిస్థితులు చూస్తున్నాము. యంగ్ ఆస్పిరెంట్స్ ఏంటంటే ఎందుకన్నా ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? కొడతారు. అరే కొట్టకపోనబ్బా, వాళ్ళతో నీకేం సమస్య? ఇప్పుడు 42 దాటింది, ఆ టాలెంట్ ఉంటే కొట్టగలడు, టాలెంట్ లేకపోతే కొట్టడు. మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేశాడంటే, అరే అన్ని సంవత్సరాలు అట్లానే ఉంటుందా? ఒక మార్కుతో పోయింది జాబు, 206 మార్కులు వచ్చి 205 మార్కులు వచ్చి గ్రూప్ 2 రాలేదంట. లాస్ట్ టైం పెద్ద సంస్థలో చెప్తున్నాడు, ఫస్ట్ రోలో ఒక అబ్బాయి ఉండేవాడు. అబ్బాయి పాపం మనకు
ఫిజికల్లీ ఏమంటాం ఛాలెంజ్డ్ అబ్బాయి, చాలా ఇంటెలిజెంట్, ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకపోయేవాడు. ఎంత బాధేసిందంటే 2 మార్కులతో పోయి ఉండొచ్చు సార్ అన్నాడు. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో యూపీఎస్సీకి చెప్తుంటే అక్కడ అటెండ్ అవుతున్నాడు. మరి టాలెంట్ లేదంటే యూపీఎస్సీ మెయిన్స్ రాశాడు లాస్ట్ ఇయర్ 25లో మెయిన్స్ రాశాడు. యూపీఎస్సీ మెయిన్స్ 25లో మెయిన్స్ రాశాడు. అలాంటి అబ్బాయికి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో 2 మార్క్స్ 3 మార్క్స్ పోయిందంటే నమ్మాల్సిందే కదా. మరి ఇప్పుడు ఆ అబ్బాయి ఏజ్ పెరిగిపోతుంటే పాపం ఇంకో అవకాశం కల్పిస్తే తప్పేముంది. కాబట్టి ఇక్కడ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఏంటంటే మీలో మీరు అంటే ఇది ఇది అన్యాయం అది అన్యాయం ఏమి కాకుండా సరే లెట్ దెమ్ హ్యావ్ ఏ ఆప్షన్, వాళ్ళొక ఆప్షన్ని తీసుకొనియండి. ఓకే, వీలున్నంత వరకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఒకరు ఇద్దరు మాత్రం ఏదో వెంటపడితే అవ్వదండి. ఎక్కడైనా కూడా స్ట్రెంత్ కావాలి. మీరు 100 మంది ఉంటే 100 మంది, 1000 మంది ఉంటే 1000 మంది, ఆ 42 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ వెళ్ళి అమరావతిలో ఖచ్చితంగా 2-3 రోజులు ఆ పర్మిషన్ తీసుకొని, ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకొని చట్టబద్ధంగా వెళ్ళి వాళ్ళకి వెళ్ళి పిటిషన్స్ ఇవ్వండి. ఎమ్మెల్సీ గారు ఉన్నారు సపోర్ట్ చేయడానికి. ఓకే, ఎమ్మెల్సీని కలవండి, లేదంటే మినిస్టర్ని కలవండి, లేదంటే ట్వీట్స్ చేయండి, లేదంటే అర్జించుకోండి. 86K గ్రూప్ కొన్ని పనులు చేసి పెట్టింది. లేకపోతే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు ఉన్నారు ఒకరిద్దరు, కలవండి. అందరినీ కలిపి కొంత టైంని స్పెండ్ చేయండి. టైంని స్పెండ్ చేయము మాకు కావాలంటే కుదరదు. కాబట్టి ఏదో విధంగా ప్రయత్నించి మీ విన్నపాన్ని మీరు నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నా. క్లియర్? ఇదైతే చూడండి 1 to 7th అండి. ఓకేనా? దీని మీద మీకు అవసరమైతే ఇంకా మళ్ళీ కంప్లీట్ జీవో మీద నేను పెద్దలు ఉన్నారు, మనకు కూడా తెలిసిన పెద్దలు, వాళ్ళని కనుక్కొని ఏమేమి ఉన్నాయి, అప్పటికిప్పటికి ఏమేమి చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ని కూడా మీకు ప్రజెంట్ చేయడానికి మరొకసారి ముందుకు రావడానికి ట్రై చేస్తాను. కాబట్టి బీటెక్ తెలంగాణ చదివాను, డిగ్రీ ఒడిస్సా చదివాను, ఇంటర్ హైదరాబాద్లో చదివాను, నేను ఏపీలో పుట్టి ఏపీలో పెరిగాను సార్, నాకు అన్యాయం జరిగిపోయింది, ఏం బాధపడొద్దు. 7th ఎక్కడ చదివారు, 1 to 7th ఎక్కడ చదివారు, దాంట్లో 4 years ఎక్కడ చదివారు, అదే లోకల్. ఓకేనా? డన్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి.